నువ్వు పుట్టినప్పటి నుండి ఏదో ఒక బాధ పడుతూనే ఉన్నాను. నిజంగా నువ్వు భైరవకొండకెళ్తావా? అవును, వెళ్తాను. భైరవకొండకెళ్లి మార్గం దొరికింది. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలకే ప్రమాదం. ఆ విరిగిన రాతిబండ ఇందాక కూడా మనం దీన్ని దాటాం, కానీ ఇది మళ్లీ కనిపిస్తోంది. చూడు తల్లి, నువ్వు ఎవరూ కాదు, నా కన్న కూతురివమ్మ. నాకు చాలా సహాయం చేసావు దేవకి. మళ్ళీ త్వరలోనే కలుస్తాను. ఆహా, చాలా రుచిగా ఉంది. ఇవెక్కడ దొరుకుతాయి? పశ్చిమ దిశలో ఉన్న భైరవ కొండలో దొరుకుతాయి. భైరవకొండతో సంబంధం ఉన్న ఒక యువతి ఇప్పుడు మన పొరుగు గ్రామంలో కనిపించిందట. దాని గురించి ఇంతవరకు మీ దగ్గర కూడా ప్రస్తావించలేదు. సేనాధిపతి నిధి కోసం వెళ్లగానే మహామంత్రి దగ్గరికి తన కుతంత్రంతో ఎవరినైనా నమ్మించి మోసం చేసి నిజమని నమ్మించగల బుద్ధిశాలి విషకంద వస్తాడు. చూశావా విషకంద, ఆ సేనాపతి నా మాట నమ్మి ఎలా గుడ్డిగా వెళుతున్నాడో? మీరు ఇచ్చిన సలహా నాకెంతో ఉపయోగపడింది. వెళ్లిన పని అవగానే ఆ సేనాపతిని ఎలా అంతం చేయాలో సలహా ఇవ్వండి. చూడండి మహామంత్రి గారు, ఈ విషకంద అంటే సాధారణ పండితుడు మాత్రమే కాదు. ఎదుటివాడి ఆత్మను, అంతరాత్మను అంచనా వేయటంలో నన్ను మించిన వారు ఎవరూ ఈ రాజ్యంలోనే లేరు. నేను మీకు ముందుగానే చెప్పినట్టు ఇప్పుడు మనం చేయవలసిన పని ఆ సేనాపతిని అంతం చేయటమే. కానీ మనకిక్కడ ఒక సమస్య ఉంది విషకంద. ఏమిటా సమస్య? ఒకవేళ సేనాపతిని మనమే అంతం చేశామని సైనికులకు తెలిస్తే మనమీద తిరగబడే అవకాశం ఉంది. అందుకే చేసేది మనమే అని తెలియకుండా చేయాలి. ఆ మాత్రం నాకు తెలియదా మంత్రివర్యా? జరిగేదంతా కాళీమాత శాపంగా జరుగుతుందని. అందరినీ ఎలా నమ్మించాలో నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏమిటా ఉపాయం? అలా అడగ్గానే విషకంద మహామంత్రి చెవిలో రహస్యంగా ఒక పథకం వివరిస్తాడు. శభాష్ విషకందా, శభాష్. నీ తెలివి అమోఘం. నువ్వు చెప్పినట్లుగా చేయటం వల్ల అదే నిజమని అందరూ నమ్మేస్తారు. కాబట్టి తక్షణమే అమలు చేస్తాను. ఎవరక్కడ? మహామంత్రుల వారికి జయము జయము. చూడు, నేను చెప్పినట్టు చేస్తే ఇంతవరకు మీ జీవితంలో చూడలేని కనీ విని ఎరుగని బహుమతులు మీకు ఇవ్వబడతాయి. మా జీవితాలు బాగుపడతాయంటే మీరేం చెప్పినా చేస్తాం మంత్రివర్య. చెప్పండి, మేమేం చేయాలో. భటులారా, ఇలా రండి. మీరేం చేయాలో, ఎలా చేయాలో అన్నీ వివరిస్తాను అంటూ భటులను తీసుకుని వెళ్లిపోతాడు విషకంద. మహామంత్రి అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా మరుసటి రోజు తెల్లవారుజామున సైనికులు అపారమైన నిధిని తీసుకుని వస్తారు. మహామంత్రివర్యులకు జయము జయము. తమరు చెప్పినట్టుగానే భైరవకొండ, అందులో ఉన్న కొన్ని తెగల జాతుల వారు పూర్తిగా అంతమయ్యారు. ఇక్కడ సాక్ష్యంగా ఎవరూ మిగలలేదు. ఇంతటి గొప్ప విజయం సాధించిన మీరు మన రాజ్యంలో శక్తివంతమైన వీరులుగా కీర్తించబడతారు. ఇంతకీ మన సేనాపతి ఎక్కడా? మంత్రివర్య, పెద్ద ఘోరం జరిగిపోయింది. ఏమిటి మీరు మాట్లాడేది? ఏం జరిగింది? భైరవకొండలో ఉన్న తెగలవారికి ఆరాధ్యదైవమైన కాళికామాత జరుగుతున్న ఘోరానికి సేనాపతే కారణమని 4 రూపాల్లో ప్రత్యక్షమై అంతం చేసి మాయమైంది. సైనికులందరూ భయంతో పరుగులు తీశారు. అమ్మవారు అడవిలోకెళ్లి మాయమవగానే నిధిని తీసుకుని ఇలా వచ్చాం ప్రభు. అయితే నేను విన్నది నిజమే అన్నమాట. ఈ కొండను అనాదిగా అమ్మవారే కాపాడుతూ వస్తున్నారని చాలామంది చెప్తూ ఉంటే విన్నాను. ఇక మనం మాత్రం ఏం చేయగలం? ఈ నిధినంతటినీ తీసుకుని మన రహస్యస్థావరమైన గండికోటకు తీసుకువెళ్ళండి. అలా నిధిని తీసుకుని గండికోట వైపు వెళ్లిపోతారు. అలా సైనికులు వెళ్లిన తర్వాత మహామంత్రి విషకందతో ఇలా అంటాడు. భళా విషకందా భళా. సైనికులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఇదంతా ఎలా సాధించావు నువ్వు? అమ్మవారు ప్రత్యక్షమవడమేమిటి? నాకేమీ అర్థం కావటం లేదు. ఏమీ లేదు. ఆ 4 సైనికులను 4 రూపాల్లో ఉండే కాళికామాత అమ్మవారి రూపంలో వేషాలు వేయించి ఆ సేనాపతిని అంతం చేయమని పంపించాను. అందరూ అమ్మవారే చంపడానికి వచ్చారని భ్రమపడి భయపడి పారిపోయారు. అప్పుడు సేనాపతిని వెంటాడి వేటాడి అంతం చేశారు. ఇప్పుడు నింద అమ్మవారి మీద పడింది. ధనం మనకు సొంతమైంది. ఎలా ఉంది ఉపాయం? నీకున్న అమోఘమైన మేధస్సు చూస్తుంటే మహాభారతంలో శకునిని చూస్తున్నట్టే ఉంది. నువ్వు నా వెంట ఉంటే ఈ రాజ్యాన్నే కాదు, ఈ సమస్త భూమండలానికి నేనే చక్రవర్తినవుతాను. కాని మన ముందు ఇంకో పెద్ద సవాలుంది. ఏమిటది మంత్రివర్యా? ఇప్పటి వరకు జరిగిందంతా మహారాజుకి తెలియదు. మహారాజంటే ప్రజలకి దేవుడితో సమానం.
మరి అలాంటి దేవుణ్ణి ప్రజలకి అనుమానం రాకుండా అడ్డు తొలగించడం చాలా కష్టమైన పని. దాని గురించి ఆలోచించు. ఈ విషకంద ఉండగా మీరు చింతించకండి, అదంతా నేను చూసుకుంటాను. అలా మహారాజును అడ్డు తొలగించుకోవడం కోసం పథకం రచిస్తూ ఉంటాడు విషకంద. ఇదిలా ఉండగా ఒకరోజు మహారాజుతో మహారాణి తన గదిలో ఇలా అంటుంది. ప్రభు, మీరెందుకు గత 2 రోజులుగా చాలా ముభావంగా ఉంటున్నారు? ఏం జరిగింది? ఏం లేదు దేవి, నా మనసెందుకో కీడు శంకిస్తోంది. గత వారం భైరవకొండ ప్రాంతంలో ఉన్న నిధి కోసం వెళ్ళినప్పుడు అక్కడ కాళీకామాత అమ్మవారి విగ్రహాన్ని చూశాను. నిజంగానే అమ్మవారు ఎదురుగా ప్రత్యక్షమయ్యారా అనిపించింది. అంతేకాదు, అక్కడి ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడుతుందటావిడ. అంతటి మహిమ కలవారంట అమ్మవారు. అందుకే కదా ప్రభు లోకమాతగా పూజిస్తాం. అయినా ఇది కొత్త విషయంగా మాట్లాడుతున్నారేమిటి? అయినా మీరు ముభావంగా ఉండటానికి దీనికి సంబంధమేమిటి? సంబంధం ఉంది దేవి. ఆ కొండలో ఉన్న అపార నిధిని సొంతం చేసుకోవాలంటే అక్కడంతా నాశనం చేయక తప్పదు. కాని అమ్మవారిని చూశాక భయంతో నిధి కోసం ఇక్కడే ముట్టుకోవద్దని వెంటనే వెనక్కి తిరిగి రావాలని ఆజ్ఞ ఇచ్చి వచ్చేశాను నేను. మంచి పని చేశారు కదా. ఇంకా ఇందులో మీరు భయపడటానికే ఉంది? నేను వచ్చాక మహామంత్రి నా మాట వినకుండా నిధి కోసం భైరవకొండని నాశనం చేశాడు అని విన్నాను. ఇప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తే ఎలాంటి ఘోరం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఇలా మాట్లాడుతూ ఉండగా విషకంద అక్కడికి వస్తాడు. మహారాజుల వారికి ప్రణామాలు. ప్రణామం విషకంద. తమరు రమ్మని కబురు చేశారంట, ఎందుకో తెలుసుకోవచ్చా మహారాజా? ఏమీ లేదు విషకంద, నీకు తెలిసే ఉంటుంది. భైరవకొండకు వెళ్లిన సంగతి, దాని గురించే మాట్లాడాలని పిలిపించాను. ఒకవేళ నేను చేసిన కుట్ర గురించి తెలిసిపోయిందా? చూద్దాం ఏం చెప్తాడో ఈ మహారాజు. అదేమిటో సెలవియ్యండి మహారాజా. భైరవకొండ నాశనం కోసం ప్రయత్నించి పెద్ద తప్పు చేశావేమో అనిపించింది. అందుకే కాళికామాత ఆగ్రహించకుండా ఒక యాగం చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. ఈ విషయంలో మీకెంతో అనుభవం ఉంది కదా, మీరేమంటారో అడుగుదామని పిలిపించాను. మహారాజా, ఈ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి శక్తి మన వరకు రాకుండా ఉండటానికి నా దగ్గర ఒక మంత్రించిన తాయెత్తు ఉంది. ఇది మీ మెడలో వేసుకుంటే ఎలాంటి దుష్ట శక్తులు మిమ్మల్ని చేరలేవు. అలా తాయెత్తు తీసుకుని మెడలో వేసుకుంటాడు మహారాజు. అలా విషకంద అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా మరుసటి రోజు మహామంత్రి విషకంద మాట్లాడుతూ ఉండగా అక్కడికి భటుడు వస్తాడు. మంత్రివర్య, మిమ్మల్ని మహారాజుగారు పిలుస్తున్నారు. ఏమిటి విషయం? మహారాజుగారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదో ముఖ్యమైన విషయమని చెప్పమన్నారు. సరే, నువ్వు పద, నే వస్తాను. ఏమిటి విషకంద? మహారాజుగారి పిలుపుకి కారణం ఏమిటంటావు? ఒకవేళ మనం చేసిన కుట్రగాని తెలిసిపోయి ఉంటుందా? కంగారు పడకండి మంత్రివర్య, వెళ్ళి చూద్దాం పదండి. అలా ఇద్దరూ వెళ్లి మహారాజు మందిరానికి వెళ్లి చూడగా మహారాజు మంచంపై లేవలేని స్థితిలో ఉంటాడు. మహారాజా, నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న మీకు ఇంతలో ఏమైంది? ఇలా జరగడానికి కారణం ఏమిటి? చూడు మహామంత్రి, నా అనుమానం ప్రకారం ఎంతో పవిత్రంగా భావించే భైరవకొండను నాశనం చేయాలనుకోవడమే ఇందుకు కారణం అనిపిస్తోంది. ఆ అమ్మవారే నన్ను ఇలా శపించి ఉంటారు. చూడండి, అన్ని రాజ్యాల్లో చాటింపు వేయించండి. ఈ శాపం నుండి నన్ను కాపాడిన వారికి అర్ధరాజ్యం రాసిస్తారని ప్రకటించండి. చిత్తం మహారాజా, వెంటనే చాటింపు వేయించి మిమ్మల్ని ఈ గండం నుండి కాపాడతాను. మీరేమీ చింతించకండి. ఇక సెలవు. అలా చెప్పి బయటకు వెళ్లిన మహామంత్రి విషకంద ఇలా మాట్లాడుకుంటారు. ఏమిటి విషకంద ఇలా జరిగింది? మహారాజుగారు మాట్లాడేదేమిటో నాకు అర్థం కావటం లేదు. అమ్మవారు శపించడం ఏమిటి? ఒకవేళ నిజంగానే శపిస్తే ఈ కుట్ర చేసి అంతా నాశనం చేసిన నన్ను కదా శపించాలి. మహారాజునెందుకు శపించింది? నాకంతా అయోమయంగా ఉంది. ఇందులో అర్థం కాకపోవడానికేం లేదు మంత్రివర్య. అంతా మనం అనుకున్న పథకం ప్రకారమే జరుగుతోంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. మహారాజుకి ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం ఆ అమ్మవారు పెట్టిన శాపం అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ శాపమనే భయాన్ని నేను అవకాశంగా వాడుకుని నిన్న నేను మహారాజుకిచ్చిన తాయెత్తు, నిజానికి అది తాయెత్తు కాదు, తాయెత్తు రూపంలో ఇచ్చిన మందు,
అది శరీరానికి తగలగానే మనిషిని అటు చంపకుండా ఇటు బ్రతక్కుండా అలా జీవితాంతం మంచానికే పరిమితం చేస్తుంది. మీరు కూడా కోరుకున్నారుగా, ప్రజలకు అనుమానం రాకుండా మహారాజుని తప్పించాలని. అది ఇదే. నువ్వు నా కోసం చేసిన ఈ సాహసానికి ఏమిచ్చినా చిన్నదే అవుతుంది. ఇక నుండి నా పరిపాలనలో ప్రతి విషయం నీ నిర్ణయం మీదే నడుస్తుంది. ఇది నా మాట. మంత్రివర్య, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ మరొక ముఖ్య విషయం, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే న్యాయానికి బీజం కూడా పడుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు విషకంద. చూడండి మంత్రివర్య, మహంకాళి అమ్మవారున్న చోటుని అంత తేలికగా తీసుకోవద్దు. మానవజాతికి అర్థం కాని ఏదో ఒక శక్తి ఈ భూమిపై తిరుగుతూనే ఉంటుంది. అది సృష్టిని నడిపిస్తుంది. కాబట్టి మీరు చేసిన ఈ మారణకాండ చిన్న విషయమేమీ కాదు. ఆ భైరవ కొండలో ఏ ఒక్క మనిషి బ్రతుకున్నా రేపటి రోజు బలమైన శక్తిగా వస్తుంది. అప్పుడు తప్పించుకోవడం మీ వల్ల కాదు. అయితే అలాంటిదేం జరగకుండా నన్నేం చేయమంటావు? వెంటనే భైరవకొండకు బయలుదేరి వెళ్ళండి. అక్కడ ఏ ఒక్కరు మిగిలినా అంతం చేసేయండి. శత్రుశేషం లేకుండా చేస్తే అప్పుడు మీకెలాంటి భయమూ లేకుండా ఉండొచ్చు. అలాగే, నువ్వు చెప్పేది నిజమే. రేపే వెళ్ళి ఎవరైనా మిగిలి ఉంటే అంతం చేసి వస్తాను. ఇదంతా చాటుగా వింటున్న మహారాణి వెళ్లి మహారాజుతో ఇలా చెప్తుంది. మహారాజా, ఘోరమైన మోసం జరిగింది. ఏంటి దేవి నువ్వు మాట్లాడేది? ఏం జరిగింది? ఇప్పటివరకు మనం అనుకుంటున్నట్టు మీరిలా అవడానికి కారణం ఆ కాళీమాత శాపం కాదు, ఆ మహామంత్రి విషకంద కలిసి చేసిన నమ్మక ద్రోహం అంటూ జరిగిందంతా చెప్తుంది. అదంతా విన్న మహారాజు, చూడుదేవి, ఇంతకు దిగజారిన ఈ నీచులు ఇంకెంతకైనా తెగిస్తారు. కాబట్టి మన కుమారుణ్ణి తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే మీ ఇద్దరినీ కూడా బ్రతకనివ్వరు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా వదిలేసి ఎలా వెళ్లను? ఎక్కడికని వెళ్లను? ఏదైతే అదే అవుతుంది. మిమ్మల్ని వదిలి నేను వెళ్లను. చూడుదేవి, ఈ నీచులకు బుద్ధి చెప్పాలంటే మన కుమారుణ్ణి కాపాడాలి. వాణ్ణి పెంచి పెద్దవాణ్ణి చేసి ఈ దుర్మార్గులు చేసిన మోసాన్ని ప్రజల ముందు పెట్టి తగిన శిక్ష విధించాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు వెంటనే మన కుమారుణ్ణి తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదిగో ఈ చిరునామాలో నా స్నేహితుడు ఉంటాడు. వెళ్ళి నా మాటగా చెప్పు. మీకెలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు. అలా మహారాణి కొడుకును తీసుకుని రహస్యంగా కోటను వదిలి వెళ్లిపోతుంది. మరోవైపు విషకంద చెప్పిన సలహా ప్రకారం మరుసటి రోజు ఎవరికీ తెలియకుండా మారువేషంలో మహామంత్రి ఒక్కడే భైరవకొండకు వెళ్తాడు. ఎటు చూసినా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. అంటే ఒక్కరు కూడా మిగల్లేదన్నమాట. ఇక భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటూ తిరిగి వెళుతుండగా కొంత దూరంలో ఒక తల్లి తన చిన్న పాపను ఎత్తుకుని వెళుతుండడం చూస్తాడు. ఏమిటి విచిత్రం? జాతి మొత్తం నశిస్తే చంటిపిల్లతో ఈ తెల్లెలా బ్రతికింది? ఆడవాళ్లైనా సరే విషకంద చెప్పినట్లు శత్రుశేషం లేకుండా చెయ్యాలి అనుకుంటూ ఆమెకు ఎదురుగా వెళ్లి నిలబడతాడు. హే అమ్మాయి, ఎవరు నువ్వు? ఇక్కడంతా నాశనమైనా నువ్వెలా బ్రతికావు? అయ్యా, సూర్యవర్ధన మహారాజు చేసిన ఈ ఘోరం నుండి నా బిడ్డను కాపాడుకోవటం కోసం రహస్య గుహలో దాక్కున్నాను. ఇప్పుడు ఎటు వెళ్లాలో అర్థం కాక ఈ అడవిలో తిరుగుతున్నాను. దయచేసి సహాయం చేయండి. ఇక్కడి నుండి బయటపడే మార్గం చూపించండి. ఎక్కడికైనా దూరంగా వెళ్లి బ్రతుకుతాను. ఒక ఒంటరి ఆడది, పైగా పుట్టిన పిల్ల కూడా ఆడపిల్లే. వీళ్ళు నన్నేం చేయగలరు? కాబట్టి వదిలేద్దాం. ఇదిగో చూడు, ఇక్కడి నుంచి తిన్నగా ముందుకు వెళితే ఒక నీటి మడుగు వస్తుంది. అక్కడి నుండి తూర్పు వైపు వెళితే కొండ బయటకు వెళతావు. సరేనా? గుర్తుంచుకో, మళ్లీ ఈ కొండవైపు వచ్చే సాహసం మాత్రం చెయ్యకు. చాలా సంతోషం బాబూ. దేవుడిలాగా దారి చూపించావు. లేకపోతే ఏమైపోయేవాళ్ళమో. ఇక ఉంటాను బాబూ. అలా అక్కడి నుండి వెళ్లిపోతుంది. అలా 2-3 రోజులు మహామంత్రి కొండ ప్రాంతంలోనే వెతుకుతూ చివరికి ఎవరూ కనిపించకపోయేసరికి తిరిగి రాజ్యానికి చేరుకుని మహారాజును పూర్తిగా మంచానికే పరిమితం చేసి రాజస్థానంలో తాను కూర్చుని తానే మహారాజులా ప్రకటించుకుని రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. నా అనుమానం ప్రకారం ఆ రోజు అడవిలో చంటిబిడ్డతో కలిసిన ఆ తల్లికి ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది విషకంద. చూడండి మహారాజా, మీరెక్కువగా భయపడకండి. ఇప్పుడు మీరు మహారాజు. ఇంత చిన్న విషయాన్ని పరిష్కరించడం మీకు పెద్ద కష్టమేమీ కాదు.
ఆమెను బంధించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించండి. ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారేమో వివరాలు తెలుసుకుందాం. ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం. లేదు విషకంద, మన సైనికుడు ఆమెను ప్రత్యక్షంగా చూశాడు. ఆ మహంకాళి అమ్మవారి మెడలో ఉన్న ఆ శంకుచక్రం గుర్తు ఆమె చేతిపై కనిపించిందన్నాడు. ఏమిటి మహారాజా మీరు మాట్లాడేది? ఆమె చేతిపై శంకుచక్రం గుర్తుందా? ఒకవేళ అదే కనుక నిజమైతే మన పతనం తప్పదు. అలా జరగకుండా ఉండాలంటే వెంటనే ఆ అమ్మాయిని బంధించాలి. అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఒక భటుడు భయంతో రొప్పుతూ వచ్చి ఇలా అంటాడు. మహారాజా, మీరు చెప్పినట్టే ఆ పళ్ళెమ్మాయి అమ్మాయిని అనుసరించాను. ఆమె ఒక యువకుడిని రహస్యంగా కలుస్తోంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఎవరా యువకుడు? మొహానికి గుడ్డ కట్టుకున్నాడు. ఎంత పరిశీలించినా తెలియలేదు మహారాజా. ఒక చిన్న గుర్తు తన మెడపై కనిపించింది. మెడపై గుర్తా? ఆ గుర్తు ఎలా ఉందో సరిగ్గా చూశావా? చూశాను మహారాజా. అది కాళీమాత అమ్మవారి చేతిలో ఉండే ఒక ఖడ్గం వలె ఉంది. అమ్మవారి చేతిలోని ఖడ్గమా? అవును మహారాజా. అది విన్న మహారాజుకి విషకందకి భూమి కంపించినంత పనవుతుంది. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఏమిటి విషకంద ఇలా జరుగుతోంది? అదే నాకు అర్థం కావటం లేదు. మెడపై ఖడ్గం గుర్తుంటే అది కేవలం రాజపుత్రులకు మాత్రమే వేసే గుర్తు. అది కూడా నేను స్వయానా నా చేతులతో మన మహారాజు గారి కుమారుడికి వేశాను. మీ నుండి ప్రాణాలను కాపాడుకోవడం కోసం. ఆ రోజు మహారాణి తన కొడుకును తీసుకుని పారిపోయింది కదా. అంటే పగ తీర్చుకోవడానికి మళ్లీ ఇంతకాలానికి కొడుకుని తీసుకుని తిరిగొచ్చిందంటారా? ఒకవేళ అదే గనక నిజమైతే మనం ప్రమాదంలో పడ్డట్టే మహారాజా. అంతవరకు రాకూడదు, రానివ్వను. మన రహస్య గూఢచారులను పంపించి అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ అమ్మాయితో ఉన్న సంబంధమేమిటో పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి. ఒకవేళ మనం అనుకున్నట్టు వారితో ప్రమాదం ఉంటే వెంటనే వారిని అంతం చేస్తాను. మహారాజా, మరో ముఖ్య విషయం. ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, ఆ యువతి మహారాజు కుమారుడు ఇద్దరూ కూడా చిన్నతనంలోనే ఒకే సంఘటన వల్ల దూరమయ్యారు. రెండోది, మళ్లీ తిరిగి సరిగ్గా ఇంతకాలానికి ఒకేసారి ప్రత్యక్షమయ్యారు. ఇకపోతే మూడోది అతి ముఖ్యమైంది. ఇద్దరి అంతిమ లక్ష్యం ఒక్కటే అని తెలియచేసే అమ్మవారి ఆయుధాలతో పోలే గుర్తులు. వీటన్నిటినీ చూశాక నాకింకో విషయం అర్థమవుతోంది. ఏమిటది? భైరవకొండలో ఆదిమ జాతి తెగవాళ్ల ఆరాధ్య దైవంగా కొలిచే ఆ అమ్మవారి ఆశీర్వాదంతోనే ఇదంతా జరుగుతుందేమోనని నాకనిపిస్తోంది. ఆ రోజు ఆ తల్లి బిడ్డని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలో ఆలోచించు. రాబోయే ఆపద నుండి ఎలా బయటపడాలో ఆలోచించు. ఈ ఆపద నుండి మిమ్మల్ని కాపాడగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు మహారాజా. అతడే భైరవకొండ శిఖరంలో ఉన్న కాళికామాత ఆలయ పూజారి రుద్రుడు.